హలో ఆల్. ఈరోజు మేము ఇండియానా కొలంబస్లో ఉన్న అప్నా కిచెన్కి అయితే వచ్చాము. అప్నా కిచెన్ బార్ అయితే ఇక్కడ ఉంది. లోపలికి వెళ్ళి అయితే చూద్దాము. అప్నా కిచెన్లో ఫుడ్ కూడా ఉందంట. ఏం ఫుడ్ ఉంటాయి, ఏం సామాన్లు ఉన్నాయి, ఏంటి ఇవన్నీ అయితే వెళ్ళి చూద్దాము. ఓపెన్ ద డోర్ గైస్. వావ్, వెదర్ ఓపెన్ ద డోర్ మ్యాన్. ఓపెన్ చేస్తూనే మనకు అన్ని కిరాణా సామాన్లు అన్నీ ఉన్నాయి ఈడ. సో మన రెస్టారెంట్ కోసం అయితే వెతుక్కుంటున్నా. వీడేంద్రా ఎప్పుడు తిన్నీకి వస్తాడు అనుకుంటున్నారా? ఏదో అట్లా బయటకు వచ్చినప్పుడు తింటుంటాం రా బాయ్, దిష్టి పెట్టాకండి నాకు. ఇక్కడ మనకైతే అన్ని రకాల వెజిటబుల్స్ ఇవన్నీ అయితే అవైలబిలిటీలు ఉన్నాయి. బాగున్నాయి. మనకు ఇండియానా పోలీసులో కన్నా ఇన్ని కొద్దిగా బాగున్నట్టు అనిపిస్తున్నాయి. చూడండి, వావ్ మ్యాన్ కదా. రేట్లు చూడండి. స్మాల్ ఎగ్ ప్లాన్ 199, కొద్దిగా రేట్ తక్కువ ఉన్నట్టున్నాయి. గోంగూర కూడా ఉంది, బట్ కొద్దిగా మాడిపోయింది. నన్ను అడగద్దు అది ఎందుకు ఇట్లా ఉన్నాయని. బట్ బెస్ట్ వేలో వాళ్ళకు తోచిన విధంగా అయితే పెట్టే ఉన్నారు. ఓకే గైస్, బాగానే ఉన్నాయి. వాడి అమ్మో, మనం వెళ్ళింది రెస్టారెంట్ కాదంటారా భయ్యా, అది వచ్చేసి గ్రాసరీ స్టోరు. దాని పక్కనే ఉంది మనకు. ఇక్కడ అప్నా కిచెన్ అయితే ఇడైతే ఉంది. గో మ్యాన్, ఓపెన్ ఇట్. లంచ్ బఫే ఉందంట గైస్, వెళ్ళి చూద్దాం పదండి. లంచ్ బఫేలో ఏమున్నాయి ఏంటి అనేది అయితే ఓపెన్. సో లంచ్ బఫే మొత్తం రెడీగా అయితే ఉంది. ఇక్కడ ప్లేట్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. అదేవిధంగా వావ్, మనకు కావాల్సిన అన్ని రకాలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ ఆల్ వెజిటేరియన్ అంట. కర్రీస్ కానీ, స్టార్టర్స్ కానీ, దోశ ఇవన్నీ అయితే ఉన్నాయి. మధ్యలో ఇది ఒక స్వీట్ అనుకుంటా. ఇవన్నీ వచ్చేసి నాన్ వెజ్ అంటే. సో బిర్యానీస్, డోంట్ వేస్ట్ ఫుడ్. ఓకే, చికెన్స్, బిర్యానీస్, కబాబ్స్ అన్నీ అయితే ఉన్నాయి. జిలేబీ పెట్టినారు. అందుకని బిర్యానీస్, ఫ్రైస్ అయితే ఇట్లా ఉన్నాయి మనకి. ఇది వచ్చేసి చికెన్ ఐటమ్ అనుకుంటా. చూద్దాం మరి. ఇది ఒక బిర్యానీ అయితే ఉంది ఇక్కడ. అండ్ దెన్ కర్రీస్. ఇక్కడ వచ్చేసి మనకు చికెన్, చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. మనకు చట్నీస్, స్టార్టర్స్, సాలడ్స్, ఫ్రూట్ ఐటమ్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. వావ్ మ్యాన్, బాగుంది, సూపర్గా అయితే ఉంది. సర్ప్రైజ్గా మనకు ఒక ఫ్రీ దోశ అయితే వచ్చింది. ప్లీజ్ దిష్టి అవుతుంది గైస్ నాకు. బస్సు ఇది ఇంకా చాలు అనుకుంటున్నాగానే మళ్ళీ రోటీలు తెచ్చిపెట్టినాడు. అబ్బో, వద్దంటే ఫుడ్ తెచ్చిపెట్టినాడు గైస్. సూపర్గా అయితే ఉంది. ఫుల్ అయితే ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాము. ప్లీజ్ నాకైతే దిష్టి పెద్దది మీరు. ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత మనకు ఒక టీ కావాలి రా భయ్ అంటే ఇక్కడ టీ కూడా ఉంది మనకు. సో ఎంజాయ్ చేయాలి టీని. ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే చూడండి, సాంబారు, రసం అన్నీ ఇక్కడ పెట్టినాడు పైన. ఏంటి అని సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి. మనకు కావాల్సిన చక్కెర అయితే సరిపోయింది. హోప్ యు గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. ప్లీజ్ దయచేసి నాకు దిష్టి మాత్రం పెట్టద్దు.